నువ్వు కలలు కంటున్నావు గీతిక. నా కల అఖిల్. ఏంటి మాట్లాడవు సత్య? ఏయ్, అఖిల్తో ప్రేమ దోమ అంటే నేను సహించను. నాకు తెలియక అడుగుతున్నాను. అఖిల్తో ప్రేమంటే ఇంతకుముందు నన్ను ఒకసారి లాగి కొట్టావు. ఇప్పుడు అఖిల్తో లవ్ అంటే నీ మొహంలో పట్టరాని కోపం వచ్చింది. ఎందుకు సత్య? గీతిక, ఇంక డిస్కషన్ అయిపోయింది, వెళ్దామా? నాకు సమాధానం చెప్పు సత్య. గీతిక, నువ్వు అఖిల్ మీద ప్రేమ పేరుతో మా ఇంటికి కోడలు కావాలనుకుంటున్నావు. కోట్ల ఆస్తి మీద కన్నేశావు, అంతే కదా? అలా ఎందుకు అనుకుంటున్నావు? ట్రూ లవ్ అనుకోవచ్చు కదా. ఇది కూడా భ్రమ. ఏయ్, ఇలారా. సార్ సార్ ఇందాక నా సెక్రటరీతో మాట్లాడుతూ ఉంటే అక్కడెవరూ లేరన్నావు కదా. ఇప్పుడు అక్కడ నిలబడి ఉన్నది మా సెక్రటరీ కాదు కదా, బ్రహ్మ కదా? బ్రహ్మగా సార్, మీ ఎదురుగానే ఉన్నారు. నో, ఇది బ్రహ్మ. అక్కడెవరూ లేరు. అమ్మాయి నిలబడి ఉంది సార్. ఏ పోరా, తాగింది నువ్వా నేనా? సార్కి బాగా ఎక్కువైనట్టుంది. బ్రహ్మ కాదు సార్, నేనొచ్చాను. ఏయ్, నిజమేనా? కావేరి వచ్చింది. అవును, ఎందుకొచ్చావు? మీరు బాగా డ్రింక్ చేశారు, బ్యాలెన్స్డ్గా లేరని వచ్చాను. నేను బ్యాలెన్స్గా లేకపోవడం ఏంటి? ఇక్కడి నుంచి స్టడీగా వెళ్ళి కార్ డోర్ ఓపెన్ చేసి సీట్ బెల్ట్ పెట్టుకుని డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్ళిపోతాను. వద్దయ్యా, ఒకసారి జరిగిన ప్రమాదానికే మనం విడిపోయాం. మళ్ళీ ఇంకో ప్రమాదం జరగనివ్వను. ఏంటి
ఏం లేదు సార్, వెళ్దామా? అవునా? ఆ రోజు భోజనానికి రమ్మంటే ఎన్నో కథలు చెప్పావు. మరి ఈ రోజు ఈ టైంలో ఎందుకు వచ్చావు కావేరి? మీకు మీ ఫ్యామిలీ ఎంత ఇంపార్టెంటో నాకు మీరు అంతే. మీ మీ పర్సనల్ సెక్రటరీని కదా సార్. పర్సనల్ సెక్రటరీ అంటే ఆఫీస్ వర్క్, కానీ నువ్వు కానీ నేను నువ్వు నువ్వు నేను నన్ను బాగా 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 సార్ 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 నీతో ఏదో చెప్పాలనుంది కావేరి, అదేంటో అర్థం కావట్లేదు. ముందు లేవండి సార్. ఇంకాసేపు ఉందాం కావేరి. ఆల్రెడీ పబ్ టైం అయిపోయింది సార్. రండి సార్, రండి, లేవండి. పదండి సార్. గీతిక, ఇరిటేట్ చేయకుండా కూర్చో, లేట్ అవుతుంది. మళ్ళీ నిఖిల్ ఫోన్ చేస్తే అబద్ధం చెప్పాల్సి వస్తుంది. జీవితమే అందమైన అబద్ధం సత్య. దీనికి కిక్కెక్కువైపోయి పోయిట్రీ బయటకు వచ్చేస్తుంది. సెక్రటరీ అఖిల్ని మాయ చేస్తోంది. నాకు ఆ పెయిన్ ఎక్కువైంది సత్య. ఏంటి గీతిక నువ్వు? ఒకసారి మనం ప్లాన్డ్గా ఆ సెక్రటరీని డిస్మిస్ చేయించాం, అది మళ్ళీ వచ్చింది. ఏదో ఒకటి చేద్దాం, నువ్వురా. అసలు ఆ సెక్రటరీ దీప్తి కాదు, ఇంకెవరో ఉన్నారని నా డౌట్. అయ్యో, అవును, నాకు డౌట్గానే ఉంది. రేపు ఆఫీస్లో అన్ని డీటెయిల్స్ తెప్పించుకొని అప్పుడు దాని సంగతి చూద్దాం. ఇరవై 24 గంటల్లో ఆ సెక్రటరీని ఆఫీస్ నుంచి బయటికి పంపించేయాలి. మళ్ళీ అడుగు పెట్టే అవకాశం ఇవ్వకూడదు. అలాగే చేద్దాం, కానీ వచ్చి కార్లో కూర్చో రా. నేను కూర్చోను. నేను రాను. అఖిల్ కావాలి, అప్పుడు వస్తాను. న్యూసెన్స్ క్రియేట్ చేస్తుంది. గీతిక, ఇరిటేట్ చేయకుండా వచ్చి కూర్చో. కమ్ అండ్ సిట్ ఇన్ ద కార్. గీతికో, లే, గెట్ అప్, గెట్ అప్ ఐ సే. నేను ఇక్కడే ఉంటాను.
అఖిల్ కావాలి. ఛ! ఒక సీక్రెట్ గది ఉంది. సుశీలమ్మ గది దగ్గరికి ఎవరిని వెళ్ళొద్దని చెప్పేది. ఆ పెట్టెలో ఏదైనా రహస్యం ఉందా? మోహన్ ఎక్కడికి వెళ్ళాడు? మోహన్ ఈ టైంలో అటువైపు ఎందుకు వెళ్తున్నాడు? ఈ టైంలో మోహన్ అనూష ఎక్కడికి వెళుతున్నారు? ఏంటమ్మా నువ్వు చెప్పేది? అవునత్తయ్య, మోహన్ వెళ్తుంటే తన వెనకే నేను వచ్చాను. మోహన్ ఈ టైంలో స్టోర్ రూమ్ వైపు ఎందుకు వెళ్ళాడు? తెలీదత్తయ్య.
ఇవి డైరీ పేజీలు. ఎవరో చించి పిన్ కొట్టారు. ఇది మా బాస్ హరిశ్చంద్రరావు హ్యాండ్ రైటింగ్. మధ్యలో కొన్ని పేజెస్ మిస్ అయ్యాయి అంజీ. మేడం నేను మిస్ చేయలేదు. మరి అందులో పేజీలు మిస్ అయ్యాయి మేడం. పేజీలు మిస్ అయ్యాయి మేడం. పేజీలు మిస్ అయ్యాయి. చించేసిన డైరీ పేజీలు ఈ పెట్టెలో ఎందుకున్నాయి? అమ్మా, మీరేంటి ఇక్కడ? అదే నేను అడుగుతున్నాను. నువ్వెందుకున్నావు ఇక్కడ? అమ్మా, అది అది ఈ టైంలో నువ్వెందుకొచ్చావు ఇక్కడికి? అమ్మా, ఇందాక నాకు నిద్ర రాకపోతే బయటికి వచ్చానమ్మా. సడన్గా ఏవో పెద్ద పెద్ద శబ్దాలు వినిపించాయి. నీకు మాత్రమే వినిపించాయా? మాకు వినిపించలేదే? నేను నిజం చెప్తున్నానమ్మా. ఏవో దెయ్యాలు, భూతాలు, ప్రేత పిశాచాలు పిలుస్తున్నట్టుగా సౌండ్స్ వచ్చాయి. దెయ్యం అరుపులు వినిపిస్తే భయం లేకుండా నువ్వొక్కడివే వచ్చేస్తావా? నాతో చెప్పొచ్చు కదా. టెన్షన్లో నేను ఇటువైపు వచ్చేసాను అనుష. మరి తాళం ఎవరు తీశారు? ఆల్రెడీ తాళం తెరిచే ఉందమ్మా. అంటే దొంగలేమైనా వచ్చారా మోహన్? అదే నాకు డౌట్గా ఉంది అనుష. మోహన్, ఇంకోసారి నువ్వు ఇక్కడికి వచ్చావో నీ ప్రాణాలకే ప్రమాదం. వెళ్ళు. సార్, మీ ఇల్లు వచ్చింది, మీరు దిగండి. థ్యాంక్ యూ. డ్రైవింగ్ బాగా చేశాను కదా కావేరి. సరే. అవును, చాలా బాగా చేశారు. దిగండి. రండి సార్. సార్, మెల్లిగా సార్.
కావేరి, నీతో ఒక విషయం చెప్పాలి. కావేరి, వెళ్ళిపోయావా? మాట్లాడు కావేరి. కావేరి అంటే అఖిల్ బాబు భార్య.